హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ముందుగా ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇక్కడ నేను ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వేప పువ్వు తీసుకొని నేను పువ్వునైతే ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటానండి. రేకులు చక్కగా చెరుక్కొని పువ్వు నలుపుకొని వైట్గా ఉన్న పువ్వునైతే సపరేట్ చేసేసుకుంటారు రేకులు. అలాగే దీనికోసం చింతపండు, బెల్లం, ఉప్పు, వేప పువ్వు, కారం, ఇంకా మామిడికాయ తురుముకున్నాను. ఉగాది పచ్చడి అంటేనే 6 రుచులు, షడ్రుచులు అంటారు కదా. పులుపు, అలాగే తీపి, ఉప్పు, చేదు, కారం, వగరు, వీటి సమ్మేళనమే ఉగాది పచ్చడి. అన్ని రుచులు సరిసమానంగా మన జీవితాల్లో కూడా కష్టాలే కానీ సుఖాలే కానీ ఏవైనా అన్నీ సరిసమానంగా ఉండాలని ఆ ఉద్దేశంతో మనం ఈ ఉగాది పచ్చడిని అయితే చేసుకుంటాము. అన్నీ చక్కగా కారం కానీ వగరు, తీపి, పులుపు అన్నీ సమానంగా ఉండేటట్టు కొత్త కుండ తీసుకొని దీంట్లో నేను పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరి జీవితంలో అన్ని కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొని అందరూ సంతోషంగా ఉండాలి. ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత నైవేద్యం కోసం పరమాన్నం అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ పరమాన్నం కోసం బెల్లం బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎంత దంచినా మనకి మెత్తగా అవ్వదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ నేను గ్రేటర్తో అయితే గ్రేట్ చేసేసుకున్నాను బెల్లాన్ని. చాలా ఈజీగా గ్రేడ్ అయిపోయింది. పరమాన్నంలో వేసుకున్నప్పుడు కూడా మనం అన్నంలో తొందరగా కరిగిపోయింది. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించుకొని ఇలాచి పౌడర్ వేసుకొని పరమాన్నం నైవేద్యం అయితే రెడీ చేసేసుకున్నాను. అలాగే ఉగాది అంటే నేను ఖచ్చితంగా మామిడికాయ పులిహోరని అయితే ప్రిపేర్ చేస్తానండి. తాలింపు వేసుకొని తర్వాత మామిడికాయ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని రైస్లో అయితే కలిపేసుకున్నాను. ముందుగా ఉడికించుకున్న రైస్కి పసుపు, నూనె, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తాలింపు వేసుకొని దీన్ని రైస్లో కలిపేసుకొని మామిడికాయ పులిహోర కూడా రెడీ చేసేసుకున్నాను. మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంతకుముందు నా వీడియోస్లో ఉంటుంది. మీకు కావాలంటే నేను లింక్ కూడా ఇస్తాను, చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత దద్దోజనం కూడా రెడీ చేసుకున్నాను. రైస్లోకి చిక్కటి పెరుగు కలిపేసుకొని దాంట్లో కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, మిరియాల పొడి ఎక్కువగా వేసుకొని జీడిపప్పు, పచ్చిమిర్చి, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను. అలాగే ఇంకా సలివిడి, వడపప్పు, గారెలు కూడా చేసుకున్నానండి నైవేద్యం కింద. అన్నీ రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే చేసుకొని వచ్చాను. ఈ విధంగా నేను రెడీ చేసుకున్న నైవేద్యాలన్నీ స్వామివారికి నివేదన చేసుకొని ఉగాది పచ్చడి నైవేద్యంగా తీసుకొని మనం ఫస్ట్ తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని కూడా వచ్చాను. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, నాకు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది లక్ష్మీ గణపతి టెంపుల్. ఏ పూజ అయినా, ఏ కార్యక్రమాలైనా, పండుగలైనా ముందుగా ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు చేసుకుంటాను. లక్ష్మీ గణపతి ఆలయం, ఆయనకి ఒక గరికెపోచ ఇచ్చి మనం దండం పెట్టుకుంటే ఎటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఆ విఘ్నహరుని అందరూ దర్శించుకొని అని చెప్పింది శాస్త్రం. అట్లాగే జ్యోతిష్యం కూడా వేదానికి నయనం లాంటిది. పరాశర సంహిత ప్రకారంగా ఉన్నటువంటి ప్రమాణం జ్యోతిష్యం వేద చక్షు అని అర్థం. చక్షు అంటే కన్ను. జ్యోతిష్యం ఏంటి వేదానికి అంటే సృష్టినే నడిపించేటటువంటి వేదం, భగవంతుని ఊపిరిగా ప్రకటించే వేదానికే ముఖ్యమైనటువంటి అంగం అవే కళ్ళు. జ్యోతిష్యం అనేటటువంటిది వేదానికే కళ్ళడానికి అంత ముఖ్యమైనటువంటి జ్యోతిష్యం. మన శరీరానికి కళ్ళు ఎంత ముఖ్యమో వేదానికి జ్యోతిష్యం అంత ముఖ్యం. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి శాస్త్రం.
దాన్ని ఆధారం చేసుకొని పంచాంగం అనేటటువంటి ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని తిథి, వార, నక్షత్ర, యోగ కరణముని జోడించి ఎవరెవరికి కావాల్సినటువంటి అనుకూలతను బట్టి, ఎవరెవరికి సంబంధించినటువంటి కార్యాల బట్టి ఈ యొక్క 5 అంగములను నిర్ణయించుకొని ఒక శుభ దినమును, శుభ ముహూర్తాన్ని నిర్ణయం చేసుకొని మనం చేసుకునేటటువంటి పనులకు ముందడుగు వేస్తూ ఉంటాం పంచాంగం ద్వారా. ఇలా కాకుండా అందరం కూడా భగవంతుని యొక్క ఆధీనంలోనే బతుకుతాం. మరి అతి భగవంతుని ఆధీనంలో మన యొక్క కర్మల్ని అనుసరించి కర్మల యొక్క అనుకూలతగా అందరము కూడా తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఆయా సమయము బట్టి ఇందాక అనుకున్నటువంటి పంచాంగం యొక్క రీతి బట్టి కొన్ని నక్షత్రాలలో, కొన్ని రాశులలో మనందరం పుడతాం. మనందరి సంఖ్య చాలా పెద్దగా ఉంది, కోట్లలో ఉంది.